రేపు ఉదయం జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఇప్పుడు నల్గొండ జిల్లా 6వ జిల్లా కలెక్టర్ గారు మనతో ఉన్నారు. మేడం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి? సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈరోజు పోలింగ్ పార్టీస్ మూవ్ అవుతున్నాయండి అన్ని పోలింగ్ స్టేషన్స్కి. ఆల్ పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, షేడ్ కానివ్వండి, లేకపోతే రన్నింగ్ టాయిలెట్స్, వాటర్తో మెడికల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ స్టేషన్ దగ్గర. సో ఎవరికి లేకుండా పోలింగ్కి అంత డిస్ట్రిక్ట్ మొత్తం ఫుల్ రెడీనెస్లో ఉంది. విజిల్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి, వాటికి సంబంధించి పరిష్కారం ఎంత నిమిషాల్లో కూడా పూర్తి చేసేందుకు సిద్ధంగా మీ టీం రెడీగా ఉంది? విజిల్లో మాకు యావరేజ్ రెస్పాన్స్ టైం నల్గొండ అది చాలా బాగుంది. 50 to 55 minutesలో వీఆర్ రెస్పాండింగ్. అదే ఇప్పుడు దాకా వచ్చినవి అరౌండ్ 180 కంప్లైంట్స్ దాకా విజిల్లో క్లియర్ చేయడం జరిగింది. అది కాకుండా మా దగ్గర హెల్ప్ లైన్ 1950 అండ్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్స్ అండ్ ఆల్సో ఏసీ వైజ్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. సో వీటికి ఎవరు వచ్చినా రెస్పాండ్ అవుతున్నాము. జిల్లా మొత్తము ఎస్ఎస్టీస్, ఎఫ్ఎస్టీస్ అండ్ వీడియో వ్యూయింగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కడన్నా మోడల్ కోడ్ వైలేషన్స్ అయినా అవన్నీ చూడడానికి ఇంకా పనిచేస్తున్నాయి. నైట్ కూడా అవి 24/7 పనిచేస్తాయి. పోలింగ్ శాతం పెంచేందుకు ఏం చర్యలు చేపట్టారు? ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయ్యే అవకాశం ఉందండి? నల్గొండకి ఆల్వేస్ హై ఓటింగ్ పర్సంటేజ్ ఉండిందండి. సో ఈ ఇయర్ కూడా మేము అదే హోప్ చేస్తున్నాము. వీ విల్ హ్యావ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రేట్స్ అని అనుకుంటున్నాము. ఈచ్ డివిజన్లో కూడా ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది స్వీప్లో. అండ్ కొత్త ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి కాలేజెస్లో ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఉమెన్ నుంచి పికప్ అండ్ డ్రాప్ సీనియర్ సిటిజన్స్కి, పీడబ్ల్యూడి ఓటర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వెహికల్స్ వాళ్ళ కోసం స్పెషల్గా హైర్ చేయడం జరిగింది. వాళ్ళు పికప్ డ్రాప్ చేయడానికి వాళ్ళకి వాలంటీర్స్ కూడా అవైలబుల్ ఉంటారు పోలింగ్ కేంద్రాల్లో. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్స్ వారు వాళ్ళకి పోలింగ్లో కూడా హెల్ప్ చేస్తారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. వారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఏమైనా ప్రత్యేక చర్యలు ఏమైనా చేపట్టారు? మనకి 53% ఉమెన్ ఓటర్స్ ఉన్నారు. సో వారందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఈచ్ మహిళా గ్రూప్స్ నుంచి కూడా మేము చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. దే విల్ ఆల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఎలక్షన్స్ అని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశామంటే జిల్లా కలెక్టర్ 6వ చెప్తున్న పరిస్థితి. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.